రష్యా నుండి చమురు కొనుగోళ్లను నిలిపివేయాలంటూ ట్రంప్ చేస్తున్న హెచ్చరికలు అటు భారత ఆర్థిక వ్యవస్థతో పాటు ఇటు సగటు భారతీయుడు తీవ్ర ప్రభావానికి గురవుతాడు అనడంలో సందేహం లేదు. అయితే మోదీ హౌడీ మెగా షోలో అబ్కీ బార్ ట్రంప్ సర్కార్ అంటూ ఇద్దరి ఇమేజ్ను పెంచుకుని ఓకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన మన ప్రధాని మోదీ ట్రంప్ను నిలువరించలేకపోతున్నారా? తన మిత్రుడు ట్రంప్ భారత్ను కోలుకోలేకుండా దెబ్బ మీద దెబ్బ కొడుతుంటే మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారు? మంచి మిత్రుడంటూనే ఆ మిత్రుడు విధించిన 50% టారిఫ్ కాదు వెన్నుపోటును మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? నమ్మక ద్రోహం అనుకోవాలా లేక మన చేతకానితనం అనుకోవాలా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్పై భారీ టారిఫ్ పిడుగులు విధించారు. తీయని స్నేహం పేరు చెబుతూ మరోసారి తీరని నమ్మక ద్రోహం చేశారు. అయితే భారీగా టారిఫ్ విధిస్తారని ఈసారి కూడా చెప్పి మరీ చేశారు. చెప్పినట్లుగానే భారత్పై మరోసారి సుంకాల మోత మోగించారు డొనాల్డ్ ట్రంప్. భారత్పై ఇప్పటికే ఇటీవల 25% సుంకాలు విధించిన ట్రంప్ తాజాగా మరోసారి భారీ టారిఫ్ బాంబు పేల్చారు. ఇప్పటికే విధించిన ఆ 25% సుంకాలకు అదనంగా మరో 25% సుంకాలు విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీంతో భారత్పై అమెరికా సుంకాల భారం 50% పెరిగింది. అంతేకాదు అవసరమైతే మరిన్ని సుంకాలు విధిస్తారని కూడా వార్నింగ్ ఇచ్చారు. ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా ఉన్న అమెరికా ఒక విచిత్రమైన ధోరణి ఆచరిస్తోంది. బహుశా డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి ఒక దుందుడుకు నిర్ణయమే అని భావించవచ్చు. ద రీజన్ ఈజ్ దట్ భారతదేశ ప్రధాని మోదీని నా మిత్రుడు అని చెప్తాడు ట్రంప్. అలాగే భారతదేశాన్ని కూడా తన మిత్ర దేశంగానే చెప్తారు. ఎప్పుడు ఎక్కడ అవకాశం వచ్చినా ఇదే వాదన వినిపిస్తూ ఉంటాడు డొనాల్డ్ ట్రంప్. ఇవాళ అమెరికా ప్రెసిడెంట్ అవ్వగానే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలలో అనేకమైన వివాదాంశాలు ఉన్నాయి. అలాగే ఆయన ఒక రియల్ ఎస్టేట్ పర్సన్గానో వ్యాపారవేత్తగానో తన వ్యక్తిగతమైనటువంటి లాభాపేక్షతోటి మాత్రమే కొన్ని నిర్ణయాలు తీసుకున్నారన్న వాదన కూడా వినపడుతోంది. ఈ దశలో ఎన్నికల సమయంలో ట్రంప్ తరపున ప్రచారం చేయడానికి భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోదీ వెళ్ళి ఒకే ఒక మాట చెప్పారు, అబ్కీ బార్ ట్రంప్ సర్కార్ అన్నారు. అది నిజమేనా? అలా జరిగిందా? అయితే ఈసారి రష్యాను బూచీగా చూపించాడు డొనాల్డ్ ట్రంప్. రష్యా నుండి భారత్ భారీగా ఆయుధాలను చమురును కొంటుందని ట్రంప్ ఆరోపించారు. అంతేకాదు మరికొన్ని రోజుల్లో మరోసారి టారిఫ్లను విధించవచ్చని సూచనప్రాయంగా విలేకరుల సాక్షిగా వెల్లడించారు. రష్యా నుంచి భారీగా చమురు ఆయుధాలను కొంటుందన్న కారణంతోనే భారత్పై 25% సుంకాలను విధించిన డొనాల్డ్ ట్రంప్ మరో 25% పెంచుతున్నట్టు బాంబు పేల్చారు. తదుపరి మరిన్ని ఆంక్షలు చూస్తారంటూ హెచ్చరించారు. శ్వేత సౌధంలోని ఓవల్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. భారత్పై మేం 50% సుంకాలను విధించిన విషయం మీకు తెలుసు. ఆ దేశం రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకునే దేశాల్లో 2వ స్థానంలో ఉంది. తొలి స్థానంలో ఉన్న చైనాకు అతి దగ్గరగా ఉంది. అందుకే భవిష్యత్తులో మరిన్ని ఆంక్షలను చూడబోతున్నారు అని పేర్కొన్నారు. మరి 50,000 మంది ప్రవాస భారతీయులను ఉద్దేశించి నరేంద్ర మోదీ ప్రసంగించినప్పుడు ఆ ప్రభావం ఆ ఎన్నికల్లో కనపడింది. డొనాల్డ్ ట్రంప్ విజయానికి అది దోహదపడింది. కానీ భారతదేశ ప్రధాని ఇచ్చినటువంటి సపోర్టుతో గెలిచినటువంటి ట్రంప్ తీసుకున్న నిర్ణయం భారతదేశానికి ఏమైనా మంచి చేస్తోందా? పోనీ మిత్రుడిగా భావించినటువంటి ప్రధానమంత్రిని ఆయన ఏదైనా ఆ కోణంలో చూసారా? ఫైన్. ఎందుకు ఇంత దుందుడుగా ఈయన ప్రవర్తిస్తున్నాడు అనంటే ఆయన కొన్ని లోతైనటువంటి కొన్ని ప్రయోజనాలను ఆశిస్తున్నాడు ఆయన. అలాగే మళ్ళీ ట్రంప్ గెలుస్తాడా లేదా అన్నటువంటి చర్చ ఇక్కడ రావట్లా. గెలవడు అన్నటువంటి స్పష్టత వస్తుంది. ప్రతి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ట్రంప్ నిర్ణయాలకి అన్నటువంటి చాలా తేటతెల్లంగా కనిపిస్తున్నాయి. ఇవాళ ప్రవాస భారతీయుల భవిష్యత్ అంధకారంగా మారుతోంది. భారత్పై సుంకాలను 50% పెంచిన డొనాల్డ్ ట్రంప్ భారత్పై కక్ష సాధింపు చర్యలకు దిగారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రంప్వి ముమ్మాటికి కక్ష సాధింపు చర్యలే అంటున్నారు. అందులో భాగంగానే భారత్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 25% సుంకాలు విధిస్తున్నట్లు ఇటీవలే ప్రకటించిన ట్రంప్
తాజాగా మరో 25% టారిఫ్ విధించి మొత్తం 50% సుంకాలు విధించినట్టు తెలిపారు. ట్రంప్ ప్రతీకార చర్యలతో భారత్ను కోలుకోలేని దెబ్బ కొట్టాలని చూస్తున్నట్టు అర్థమవుతోంది. అంతేకాదు పెనాల్టీ కూడా విధిస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు. అలాగే తమ దేశంలోకి వచ్చే ఉక్కు, అల్యూమినియం, ఆటో రంగ ఉత్పత్తులపై 50% అదనపు సుంకాలను విధించి ట్రంప్ టారిఫ్ మోతలు మోగించారు. ఈ సందర్భంగా రష్యా నుంచి భారత సైనిక ఉత్పత్తులను, ముఖ్యంగా చమురును ఎక్కువగా దిగుమతి చేసుకుంటోందని ట్రంప్ ఆరోపించారు. మిత్ర దేశమైనప్పటికీ భారత్తో తమ వ్యాపారం తక్కువగా ఉందని ట్రంప్ చెబుతున్నారు. ఇప్పటికే ట్రంప్ ప్రకటించిన 25% టారిఫ్ నిర్ణయం ఆగస్టు 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. దానికి తోడు వారం రోజుల్లోనే మరోసారి మరో 25% టారిఫ్ విధించి అమెరికా సునకానందం పొందుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. అయితే అమెరికా విధించిన గడువు మేరకు భారత్తో వాణిజ్య ఒప్పందం ఇంకా కుదరలేదని, అందుకే డెడ్లైన్ విధించి మరీ సుంకాల మోత మోగిస్తున్నారు. ఇది ఎంత దారుణమంటే ట్రంప్ విధించిన టారిఫ్ల ప్రభావంతో సగటు భారతీయుడు పరోక్షంగా విలవిలలాడిపోతాడు. డబ్బున్నవాడికి ఈ బాధ తెలియకపోవచ్చు, కానీ మన దేశంలో రిచ్ పీపుల్స్ 10% మందే ఉంటే మిగతా 90% ప్రజలు పేదవారే. ఈ నేపథ్యంలో ట్రంప్ విధించిన టారిఫ్ బాంబు వారి జీవితాలను కకావికలం చేస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మిత్రదేశం అయినప్పటికీ భారత్పై ట్రంప్ ఎందుకు 50% సుంకాలు విధించారు? రష్యా నుంచి భారత సైనిక ఉత్పత్తులతో పాటు చమురును ఎక్కువగా దిగుమతి చేసుకోవడంతోనే ట్రంప్ భారత్పై భగ్గుమంటున్నారా? భారత్తో వాణిజ్య ఒప్పందం ఇంకా కుదరకపోవడంతో డెడ్ లైన్ విధించి మరీ సుంకాలు మొత్తం మోగించారా? 50% విధించిన సుంకాలను వెనక్కి తీసుకోమని ట్రంప్కు చెప్పే ధైర్యం మన ప్రధాని మోదీకి లేదని ప్రతిపక్షాలు ఎందుకు విమర్శిస్తున్నాయి? భారత్, అమెరికా దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై సంప్రదింపులు కొనసాగుతున్న వేళ ట్రంప్ ఆశ్చర్యకరమైన రీతిలో భారత్పై భారీ టారిఫ్ బాంబుల మోత మోగించారు. భారత్ తమకు మిత్ర దేశమంటూనే భారత్ నుంచి వచ్చే అన్ని రకాల వస్తువులపై 25% పన్నులు విధించారు. దీనికి అదనంగా జరిమానాలుంటాయని ప్రకటించారు. ఆగస్టు 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందన్నారు. అంతటితో ఆకని ట్రంప్ మరో 25% సుంకాలు విధించి భారత్పై తన అక్కసులు వెళ్లగక్కారు. దీంతో భారత నెత్తిపై సుంకాల భారాన్ని 50%కి పెంచారు. అయితే 25% సుంకాలు అమల్లోకొచ్చిన వారం రోజుల్లోనే మరో 25% టారిఫ్లను విధించి మొత్తం 50%కి సుంకాలను పెంచి ట్రంప్ సునకానందం పొందుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. Before we begin, I'd like to say a few words about the shooting at Fort Stewart in Georgia. As you know, 5 people were seriously wounded and 2 very, very seriously hurt around 11 o'clock this morning. The shooter is now in custody, and the Army Criminal Investigation Division is on site to ensure that the perpetrator of this atrocity, which is exactly what it is, will be prosecuted to the fullest extent of the law. The entire nation is praying for the victims and their families, and hopefully they'll fully recover. And we can put this chapter behind, but we're not going to forget what happened. We're going to take very good care of this person that did this horrible person. This afternoon, we're pleased to welcome to the White House one of the great and most esteemed business leaders and geniuses and innovators anywhere in the world, Apple CEO Tim Cook. It's an amazing job. Thanks as well to Secretary of the Treasury Scott Bessent and Secretary of Commerce Howard Lutnick for being here, wherever you may be. Oh, there you are. Hello, fellas. I missed you. అయితే
ట్రంప్ అధికారంలోకి వచ్చిన మొదట్లోనే ప్రతీకార సుంకాలు విధించేందుకు పలు దేశాలపై టారిఫ్ గడువు విధించారు. కానీ ప్రతీకార సుంకాలకు పెట్టిన గడువు ముగియడానికి 2 రోజుల ముందే అంటే జులై 30వ తేదీనే భారత్పై ట్రంప్ 25% టారిఫ్లను విధిస్తున్నట్టు వెల్లడించారు. దీనిపై జరిమానాలు కూడా ఉంటాయని తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్ ద్వారా ప్రకటించారు. తమ దేశంలోకొచ్చే భారతీయ వస్తు ఉత్పత్తుల ఎగుమతులపై ఆగస్టు 1 నుంచి ఇవి వర్తిస్తాయని సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేశారు. అంతలోనే ఏమైందో కానీ ఈ ప్రకటన చూసిన వారం రోజుల్లోనే మరో 25% పెంచి భారత ఆర్థిక వ్యవస్థ కోలుకోలేని దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. ఇదిలా ఉంటే సైనిక, ఇంధన అవసరాల దృష్ట్యా రష్యా నుంచి భారత్ పెద్ద ఎత్తున ఆయుధాలను, చమురును కొనుగోలు చేస్తుంది. అయితే రష్యా యుక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో భారత్ తీరును ట్రంప్ తప్పుపడుతున్నారు. యుక్రెయిన్పై రష్యా చేస్తున్న దాడులను ఆపాలని ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయని, కానీ రష్యాతో వాణిజ్య సంబంధాలను భారత్, చైనాలు అంతకంతకు పెంచుకుంటూ పోతున్నాయని ట్రంప్ ఆరోపిస్తున్నారు. దీనివల్ల రష్యాను ఒంటరిని చేద్దామనుకున్న తమ లక్ష్యాలు నెరవేరట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ట్రంప్ ఈ క్రమంలోనే భారత్పై అదనపు సుంకాలు, పెనాల్టీలను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల కాలంలో జపాన్, బ్రిటన్, యూరోపియన్ యూనియన్లను ఇదే రీతిలో అధిక సుంకాలు వేస్తామంటూ తమ దారిలోకి తెచ్చుకున్న ట్రంప్ అదే పాచికను భారత్ పైన ప్రయోగించడం ట్రంప్ మనస్తత్వానికి అద్దం పడుతోంది. ట్రంప్ విధించిన టారిఫ్లపై కేంద్ర ప్రభుత్వం చెబుతున్న వివరణ ఏంటి? ట్రంప్ ప్రకటనలపై భారత్ ఎలా స్పందించింది? ట్రంప్ విధించిన 50% టారిఫ్లపై కేంద్రం తీసుకుంటున్న చర్యలేంటి? కేంద్ర ప్రభుత్వ పెద్దలు వ్యూహాత్మకంగా మౌనం వహిస్తున్నారా? మరి ట్రంప్ విధించిన టారిఫ్లపై కాంగ్రెస్ విమర్శలేంటి? 50% విధించిన సుంకాలను వెనక్కి తీసుకోమని చెప్పే ధైర్యం మన ప్రధాని మోదీకి లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయా? మోదీని దెబ్బకొట్టేందుకు కాంగ్రెస్ ఈ అస్త్రాన్ని వాడుకుంటుందా? భారత్పై సుంకాల మోత మోగిస్తున్న డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రియ మిత్రుడని, భారత్ తనకు మిత్రదేశమంటూ హ్యూస్టన్ వేదికపై మోడీ హోడీ మెగా షోలో తీయని మాటలు చెప్పారు. ఆ షోలో చేతులు కలిపిన 2 ప్రపంచ స్థాయి నేతల్లో ఒకరైన భారత ప్రధాని మోడీ అబ్కీ బార్ ట్రంప్ సర్కార్ అంటూ మోడీ నినాదాలు చేశారు. ఇదంతా తమ రాజకీయ వ్యూహంలో దాగిన కుట్రలని ఇప్పటికీ సగటు భారతీయులకు తెలియకపోవచ్చు. కానీ ట్రంప్ ఆచరణలో మాత్రం మరో వెన్నుపోటు వ్యూహాలు. అవే ట్రంప్ వేస్తున్న టారిఫ్ బాంబులు. భారత్పై ఆగస్టు 1 నుంచి 25% సుంకాలు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన టారిఫ్ స్ట్రోక్ మరిచిపోకముందే తాజాగా మరో 25% టారిఫ్ విధించి భారత వెన్ను విరుస్తున్నారు ట్రంప్. దీంతో తన ప్రియమిత్రుడు ప్రధాని మోడీకి ఇది వెన్నుపోటు అనుకోవాలా, లేక 140 కోట్ల మంది భారతీయులకు పన్నుపోటు అనుకోవాలా అనేది ఇప్పుడు ప్రజలు నిర్ణయించుకోవాలి. అసలు అమెరికా భవిష్యత్తుని నిర్దేశించినటువంటి వాళ్ళు వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ ఇండియన్స్ అక్కడ చేసినటువంటి ఒక కృషి అవ్వచ్చు, అలాగే ఒక శ్రమ అవ్వచ్చు, లేదా వీళ్ళు ఆచరించినటువంటి వ్యాపార విషయాలు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆ ఎకానమీని బలోపేతం చేసింది మాత్రం వాస్తవం. అలా అని మరి భారతీయులని ఆ మర్యాద నిలిపారా? గెలిపించిన వాళ్ళకి ఆ రకమైనటువంటి సపోర్ట్ ఇచ్చారా? లేదు, ఉన్నదాన్ని తగ్గించారు, లేనిదాన్ని సృష్టించారు. ఇవాళ జరిగినటువంటి అనేక నిర్ణయాలలో ఆగస్టు 1 నుంచి 25% సుంకాల పెంపుకి కఠినమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు డొనాల్డ్ ట్రంప్. భారతదేశం నుంచి ఏ ఎగుమతులు వచ్చినా సరే మినిమం 25% సుంకం ఉంటుంది, ట్యాక్స్ ఉంటుంది.
దాని మీద మళ్ళీ అపరాధ రుసుము కూడా ఉంటుంది. ఎంత దారుణం ఇది! భారతదేశానికి వచ్చిన ఇబ్బంది ఏంటి? పక్కన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల భారతదేశానికి వచ్చే సమస్య ఏంటి అని అంటే, ప్రాథమికంగా వచ్చే సమస్య ఒకటే. ఎంఎస్ఎంఈ చిన్న చిన్న కుటీర పరిశ్రమల నుంచి కూడా కొన్ని ప్రోడక్ట్స్ వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించి, ఫార్మాకి సంబంధించి, అలాగే సేవా రంగానికి సంబంధించి అనేక విషయాల్లో ఐటీలో కూడా మనం డామినేటింగ్గా ఉన్నటువంటి దశలో ట్రంప్ నిర్ణయం ఒక రకంగా గొడ్డలి పెట్టు. మన ఎకానమీకి ఒక ఇబ్బంది కలిగించేటటువంటి పరిస్థితి మాత్రం 100% కనిపిస్తోంది. ఇక మరొకటి, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల భారతదేశ ప్రజలు ఇబ్బంది పడుతున్నారా, ఆయన స్నేహితుడు ప్రధానమంత్రి మోదీ ఇబ్బంది పడుతున్నారా అని అంటే ఇద్దరూ ఇబ్బంది పడుతున్నారు. అయితే ట్రంప్ ఇచ్చిన ఈ టారిఫ్ స్ట్రోకులు ఆగస్టు 1 నుండి సగటు భారతీయుడితో పాటు 140 కోట్ల భారతీయులపై పడుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మన దేశంపై 50% సుంకాలు విధించిన ట్రంప్ టారిఫ్ దెబ్బ ఫ్రెండ్ అనే పిలుపు వెనుక ఉన్న నిజస్వరూపాన్ని, వెన్నుపోటు రాజకీయాలను బయటపెడుతుందనడంలో సందేహం లేదు. అయితే ఇప్పుడు ఫ్రెండ్ అంటూనే టారిఫ్ మూతలు మోగిస్తున్న అమెరికా అధ్యక్షుడు తన ఫ్రెండ్ ట్రంప్ను మన విశ్వగురువు ప్రధాని మోడీ పల్లెత్తు మాట అనకుండా మౌనంగా ఉండడమే 140 కోట్ల మంది భారతీయులకు అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయిందని విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ భారత్పై 50% సుంకాలు విధిస్తున్న ట్రంప్ భారత్కు పెద్ద షాక్ ఇచ్చారని మాత్రం చెప్పవచ్చు. ఇదిలా ఉంటే భారతదేశాలలో మైత్రి సంబంధాలను బలపరుస్తామంటూ జబ్బలు చేర్చుకునే భారత్కు ఇప్పుడు తన ప్రియమిత్రుడి నుంచే పెద్ద ఎదురు దెబ్బ తగులుతోంది. అంతేకాదు, దెబ్బ మీద దెబ్బ కొడుతున్నారు ట్రంప్. అయితే అమెరికాలో జరిగిన గత ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ పదే పదే తన వికృతి ధోరణిని బయటపెట్టారు. అమెరికాలో మళ్లీ అధికారంలోకి వస్తే భారత్పై టారిఫ్లు వేస్తామని క్లియర్ కట్గా చెప్పారు. అనుకున్నట్టే తన నిజస్వరూపాన్ని నిరూపించుకున్నారు. అయితే దాదాపు 50,000 మంది ప్రవాస భారతీయులు ఆసీనులైన హ్యూస్టన్ వేదికపై మోడీ హౌడీ మెగా షోలో ట్రంప్ చేతిలో చేయి వేసి అబ్ కీ బార్ ట్రంప్ సర్కారంటూ మోడీ ఇచ్చిన నినాదం ట్రంప్ను అధికారంలోకి తీసుకొచ్చేలా చేసి ఉండవచ్చు. ఆ వేదిక సాక్షిగా ఇద్దరు నేతలు ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీల వ్యక్తులుగా ప్రమోట్ కావచ్చు. కానీ తాను మళ్లీ అధికారంలోకొస్తే భారత్పై అధికంగా సుంకాలు విధిస్తానని చెప్పినప్పటికీ అబ్ కీ బార్ ట్రంప్ సర్కారంటూ మోడీ ఇచ్చిన నినాదంలోని ఆంతర్యం ఏమిటనేది ఇప్పుడు అందరినీ తలచివేస్తున్న ప్రశ్న. ఇప్పుడు ప్రతి భారతీయుడు ప్రశ్నించుకోవాల్సిన సమయం. మోడీని అడ్డం పెట్టుకుని 50,000 ప్రవాస భారతీయుల ఓట్లు సాధించుకున్న అదే ట్రంప్ తన మిత్రుడి కోసం తీసుకున్న నిర్ణయమేంటి? భారత్పై 50% సుంకాలు. అమెరికా అధ్యక్షుణ్ణి తన ప్రియ మిత్రుడన్న ప్రధాని మోడీకి ఆ మిత్రుడు విధించిన 50% టారిఫ్ స్ట్రోక్ను వెన్నుపోటులా భావించాలా, లేక 140 కోట్ల మంది భారతీయులపై టారిఫ్ బాంబుల మోతను మోగిస్తుంటే ఆ భారాన్ని మోస్తున్న భారతీయుల తరపున మోడీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన మానాన తాను మౌనవ్రతం పాటించాలా? ట్రంప్ను నిలవరించడానికి విశ్వగురువు మన ప్రధాని ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఇదే ఇప్పుడు సగటు భారతీయుడికి $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయింది. ఏది ఏమైనా భారత్పై ట్రంప్ విధించిన 50% టారిఫ్ మోత భారత్ను గట్టిగానే తాకింది. భారత్ మిత్రదేశమని మోదీ తన ప్రియ మిత్రుడంటూనే వెన్నుపోటు పొడిచాడు ట్రంప్. ఇలాంటి రాజకీయ నేతలను ఎన్నుకుని మనల్ని మనమే వారికన్నా తక్కువ చేసుకోవడమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి చూడాలి, ఈ నెల 25న భారత్కు రానున్న అమెరికా ప్రతినిధుల బృందం ట్రేడ్ డీల్పై 6వ విడత చర్చల కోసం రానుండడంతో భారత ప్రయోజనాలు దెబ్బతినకుండా అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంటారని ఆశిద్దాం.